హాయ్ అండి. గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మోనీ లైఫ్ డైరీ. ఇదేంటి సాయిల్ అనుకుంటున్నారా? కానే కాదండి. నువ్వుల పిండి. అనుకున్నదొకటి, అయినదొకటి. అసలు ఏంటి సంగతి అని తెలుసుకునే ముందు మీరు గనక నా ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా క్లిక్ చేయండి. నేను ఎప్పుడు వీడియో పెట్టినా కూడా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. లైక్ చేయండి, షేర్ చేయండి. లాస్ట్ వరకు చూడండి. స్కిప్ చేయకుండా చూడండి. ఈ నువ్వులొచ్చేసి మా వదిన గారు వాళ్ళ పొలంలో పండించారంట. వచ్చినప్పుడు తీసుకొచ్చి ఇచ్చెళ్లారు. చాలా ఎక్కువ ఇచ్చారనమాట. వైట్‌యి అయితే కర్రీస్‌లో ఏసుకోవచ్చు గ్రేవీ కోసం నానబెట్టి. మనం ఇవి వేసినా కూడా బ్లాక్‌వి కర్రీ కూడా మొత్తం బ్లాక్‌గా ఉంటుంది గదా! ఇంకా ఏం చేయాలనుకుంటున్నప్పుడు మా ఆంటీ వచ్చారు. కారప్పొడిలాగా నువ్వుల కారప్పొడి చేయొచ్చు బావుంటుందని చెప్పన్నారన్నమాట. సరే మీరు చేయండి అంటే ఇంకా ఓకే అన్నారు. ఆంటీ మర్చిపోయారు. నేను మర్చిపోయాను. ఇంకా తను ఊరెళ్ళిపోయారు. తర్వాత ఇంకా వేస్ట్ అయిపోతాయి కదా! ఎక్కువ రోజులు ఉంటే అని చెప్పి అనుకుంటే ఇంకా నువ్వుల లడ్డు చేయమన్నారు. సరే అని చెప్పి ఇంకా డ్రైగా ఫ్రై చేశాననమాట. నువ్వులు ప్లస్ వేరుశనగకాయ గుళ్ళు టేస్ట్ కోసం అని చెప్పి వేరుశనగకాయ గుళ్ళేసాను. మీరు బాదం అదేమంటారు జీడిపప్పు అవి కూడా ఏసుకోవచ్చు. ఇంకా నేను అన్నిటిని డ్రైగా ఫ్రై చేసిన తర్వాత టేస్ట్‌కి సరిపడంత బెల్లం మీరు ఎక్కువ కావాలితే ఎక్కువ, తక్కువ కావాలితే తక్కువ టేస్ట్‌కి సరిపడట్టు ఏసుకోండి. నేను ఒక యాలక్కాయ ఏసి మొత్తం గ్రైండ్ చేశాను. లోడ్ ఎక్కువైపోయినట్టుంది. అందుకే నేను కొంచెం కొంచెంగా 3 టైమ్స్ గ్రైండ్ చేసుకున్నాను అనమాట. చూడండి అస్సలు ఉండగా రావట్లేదు. నేను ఎంత ట్రై చేసినా కూడా రావట్లేదు. అంటారు కదా నువ్వుల్లోనే నూనె ఉంటది. దానికే సరిపోతది. ఇంక మనం ఎక్స్‌ట్రా ఏది యాడ్ చేయక్కర్లేదు అని. కాకపోతే నాకు చూడండి ఎలా ఉందో అస్సలు లడ్డు అంటే రాలేదు. ఇంకా నా దగ్గరున్న నెయ్యి కూడా నేను మొత్తం వేసి మిక్స్ చేసినా కూడా నాకు లడ్డు రాలేదనమాట. కాకపోతే టేస్ట్ అయితే సూపర్ ఉంది. చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ తినొచ్చు. హెల్త్‌కి చాలా మంచిది నువ్వుల లడ్డు. నేను బెల్లం కొంచెం స్వీట్ ఎక్కువే తింటాను కాబట్టి సుమారుగా యేసుకున్నాను. కాకపోతే టేస్ట్ అయితే కరెక్ట్‌గా సరిపోయింది. సూపర్ ఉందనమాట టేస్ట్ అయితే. చూడండి నేను నెయ్యేసినా కూడా నాకు చుడతాక రాలేదనమాట. ఇంకా నేనేం చేశానంటే దాన్ని ఒక బాక్స్‌లో స్టోర్ చేసి పెట్టేసుకున్నాను. కావాల్సినప్పుడు కొంచెం కొంచెం తీసుకొని తినొచ్చులే అని చెప్పి. సో, మీరెప్పుడన్నా ట్రై చేశారా? మీకు కరెక్ట్‌గా వచ్చిందా? లేదా ఇలాగే నాకులాగా ఏదైనా మిస్టేక్ చేశారా? లేకపోతే నేనేం మిస్టేక్ చేశానని చెప్పి నాకు కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. టేస్ట్ అయితే సూపర్ ఉంది. పిల్లలకి, పెద్దలకి చాలా బాగా నచ్చిందనమాట. హెల్త్‌కి బాగా మంచిదనమాట. సో, ఫైనల్‌గా చూడండి నేను ఇలా బాక్స్‌లో స్టోర్ చేసి పెట్టేసుకున్నాను. ఇదండి అనుకున్నదొకటి, అయినదొకటి స్టోరీ. ఎలా ఉంది? నచ్చిందా? నచ్చితే గనక సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.